ఈయన అడిగిన దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచమని. ఎఫ్ఆర్బిఎం లిమిట్ కింద మనకి 3% అప్పు తీసుకోవచ్చు. మనకి జిఎస్డిపి లెక్క అంటే మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి ఎట్లాగో స్టేట్ కి సంబంధించి జిఎస్డిపి అంటారు. మన కొనుగోళ్లు అమ్మకాలు టోటల్ రొటేషన్ బిజినెస్ ఎంత నడిచిందో దాని మీద 3% తీసుకోవచ్చు. దాంట్లో కొన్నిసార్లు కొన్ని ప్రత్యేకతలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న వీళ్ళు కరెంట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు పెట్టించాడు, అది ఇచ్చాడని వార్త రాసుకొచ్చారు. ఎస్, అది పెట్టించినందుకు గాను 0.5% అదనంగా లోన్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చేది ఇవ్వడానికి కేంద్రం వ్యతిరేకించదు, మీటర్లు పెట్టమంటది. ఎందుకు అంటే మీటర్లు పెట్టకపోతే రైతు ఎంత వాడుకున్నాడు ఎట్ట తెలుసుద్ది? దాంట్లో మిస్యూజ్ జరిగేటటువంటి అవకాశం ఉంది. దాని నుంచి కరెంటు వేరే వాటికి మళ్లించుకునే అవకాశం ఉంటది. కాబట్టి అట్లా కాకుండా ఉండాలి అంటే మీటర్ పెట్టాలి. 1 ఎకరాకి నీటి తడగి ఎంత అవసరం అవుద్దో తెలుసు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఎక్కువ వాడుతున్నారంటే వేరే పర్పస్కి వాడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇట్లా ఉచిత విద్యుత్ ఉన్నటువంటి పొలం వాళ్ళతో టైఅప్ అయిపోయి ఆ చుట్టుపక్కల పొలాల వాళ్ళందరికీ వాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి నీళ్ళు పెట్టేసుకుంటారు. అట్లాంటి ఇష్యూస్ ఉన్నాయన్నమాట.